క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చే 5 ఏళ్లలో ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చేయగల మరో భారీ సాంకేతిక విప్లవం. సాధారణ కంప్యూటర్లు గంటల కొద్దీ విశ్లేషించి అత్యంత క్లిష్టమైన సమస్యలకు రెప్పపాటులో క్వాంటమ్ కంప్యూటర్లు పరిష్కారం చూపుతాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా భవిష్యత్తు సాంకేతికతపై విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి సన్నద్దమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలో క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులను తీసుకొస్తోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు విద్యార్థులను సన్నద్దం చేస్తోంది. కృత్రిమ మేధ తర్వాత టెక్నాలజీని శాసించబోయే సాంకేతిక విప్లవం క్వాంటమ్ కంప్యూటింగ్ లో విద్యార్థుల్ని నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని 52 డిగ్రీ కళాశాలల్లో క్వాంటమ్ టెక్నాలజీని మేజర్ సబ్జెక్టుగా, మరో 65 కళాశాలల్లో మైనర్ సబ్జెక్టుగా కోర్సులు బోధించేందుకు అనుమతులు ఇచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇప్పటికే బీటెక్ క్వాంటమ్ కంప్యూటింగ్ ను ప్రారంభించగా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ కోర్సు ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఎంటెక్ సెమీకండక్టర్ డివైజెస్ విభాగంలోనూ క్వాంటమ్ కోర్సులు రాబోతున్నాయి. సుమారు 50 లక్షల మందికి ఉచిత శిక్షణ ఇచ్చేలా ఉన్నత విద్యామండలి ఐబీఎం స్కిల్స్ బిల్డ్ ప్రోగ్రామ్ ను ప్రోత్సహిస్తోంది. ఇందులో 42 గంటల బోధన, ప్రాజెక్టు వరకు పూర్తి చేసిన విద్యార్థులకు 3 క్రెడిట్లు కేటాయిస్తారు. ఐఐటి మద్రాస్, ఐసర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ద్వారా క్వాంటమ్ టెక్నాలజీలో ఆన్లైన్ శిక్షణ ఇస్తున్నారు. ఏపీ విద్యార్థులకు ఐఐటి మద్రాస్ 500 రూపాయలకే సర్టిఫికేట్ కోర్సు అందిస్తుండగా విద్యామండలి ఆ మొత్తాన్ని కూడా రాయితీగా ఇస్తోంది. భవిష్యత్తులో ఈ రంగం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని విజయవాడ కేబిఎన్ కళాశాలతో పాటు పలు విద్యా సంస్థలు ఈ కోర్సును ప్రత్యేకంగా డిజైన్ చేశాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సబ్జెక్టులను క్వాంటమ్ థియరీ కేంద్రంగానే అనుసంధానిస్తూ కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. కొత్త కోర్సులు విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు ముందుగా అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జైపూర్లోని ఎంఎన్ఐటి భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా అధ్యాపకులకు క్వాంటమ్ టెక్నాలజీపై శిక్షణ ఇప్పించారు. ఐబీఎం, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలతో కలిసి క్వాంటమ్ కంప్యూటింగ్, క్యూబిట్స్ పనితీరుపై అధ్యాపకులకు ప్రాక్టికల్ ల్యాబ్ ఎక్స్పీరియన్స్ అందిస్తున్నారు. సో పిల్లల యొక్క క్యూరియాసిటీ వల్ల మేము కొత్తగా టెక్నాలజీని లాంచ్ చేస్తున్నాం ఈ విద్యా సంవత్సరం నుంచి. సో అందరూ లాంచ్ చేస్తున్నారు. మా స్పెషాలిటీ వచ్చేసరికి ఏంటంటే పిల్లలకి యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మా టెక్నాలజీ అంటే మా కాలేజీలో, మా కళాశాలలో ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి పిల్లలు హ్యాపీగా ఇన్వాల్వ్ అవుతారని ఆశిస్తున్నాం. మా కళాశాలలో లాంచ్ చేసింది ఏంటంటే క్వాంటమ్ టెక్నాలజీ విత్ కంప్యూటర్ సైన్స్ లాంచ్ చేసాం సార్. దీంట్లో మైనర్ సబ్జెక్ట్స్ కింద కంప్యూటర్ సైన్స్ పెట్టుకున్నాం. మేజర్ సబ్జెక్ట్స్ కింద క్వాంటమ్ టెక్నాలజీ అప్లై చేసుకున్నాం. మైనర్ సబ్జెక్ట్స్లో ఏంటంటే బేసిక్స్ అన్నీ ఉంటాయి. C++, జావా ఇలాంటివన్నీ వస్తాయి. మేజర్ వచ్చేసరికి ఏంటంటే క్వాంటమ్ టెక్నాలజీ. దీంతో పాటు మిగతా సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్ కూడా మనకి అందుబాటులో వస్తాయి. మా కాలేజ్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నామండి. స్పెషల్లీ ఫర్ మ్యాథ్స్లో ఫౌండేషన్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే పేపర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. దీనిలో మనకి మాక్సిమం క్వాంటమ్ యూజ్ అయ్యే వెక్టార్స్, ఇన్నర్వర్క్డ్ స్పేసెస్ అండ్ ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ థీరమ్స్ అవన్నీ కూడా మనకి క్వాంటంలో యూజ్ అయ్యేటట్టుగా ఈ పేపర్ని ఫ్రేమ్ చేశామండి. జనరల్గా ఇప్పటివరకు నార్మల్ బీఎస్సీలో మెథడ్స్ అంటే కనుక ఓన్లీ రిటర్న్గా చెప్తామండి. గాస్ జోర్డాన్, గాస్ జాకోబీ అండ్ పైథాన్ ప్రోగ్రామ్స్ కానీ ఏవైనా సరే. కాకపోతే క్వాంటంలో మేము ఏంటంటేనండి ఆ మెథడ్స్ని విత్ పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేసి పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. కాకపోతే ప్రెసెంట్ ట్రెండ్ ఉన్న కోర్సు చాలా యూస్ఫుల్ అవుతుందండి పిల్లలకు కూడా. కోర్సు యాప్షీ వాడు యాక్చువల్గా కండక్ట్ చేస్తున్నారండి క్లాసెస్. మేము Q2-01 నుంచి 0-12 కోర్సెస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఆల్రెడీ మేము QT-11 కోర్సులో ఉన్నామండి. 10 కోర్సెస్ కంప్లీట్ చేశామండి. ఇంకొకటి 12 కోర్స్ చేస్తే కనుక మొత్తం కోర్సు కంప్లీట్ అవుతుందండి. మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్స్ని చూసుకున్నట్టయితే అవి కొన్ని టాస్క్స్ అనేవి ఇట్ విల్ టేక్ హవర్స్, డేస్ అండ్ ఈవెన్ వీక్స్ టు కంప్లీట్ సమ్ టాస్క్స్. ఇదే ప్రాబ్లమ్స్ కనుక మనం క్వాంటమ్ కంప్యూటర్కి ఇచ్చినట్లయితే కనుక అవి ఈవెన్ మినిట్స్ అండ్ సెకండ్స్లో చేయగలరు బై యూజింగ్ qubits. What is quantum technology means? It is a science that deals with the behavior of small particles like electrons and photons. BSc quantum technology kanki ippudu evaraithe students chestaro by the end of their UG course BSc complete ayyesariki they will have huge opportunities in this quantum technology.
రాబోయే దశాబ్దంలో క్వాంటం టెక్నాలజీతో పెద్ద విప్లవం రాబోతోంది. క్వాంటం అల్గారిథం డెవలపర్స్, క్వాంటం నెట్వర్క్ నిపుణులకు డిమాండ్ ఏర్పడనుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి అపార అవకాశాలు దక్కనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా భారీగా నిధులు సమకూరనున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యార్థులు సద్వినియోగం చేసుకుని నిపుణులుగా మారి గ్లోబల్ టెక్ హబ్ లో స్థానం పదిలం చేసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.